యుద్ధం కారణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులే వస్తున్నట్టున్నాయి భవిష్యత్తులో. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు అవ్వాల్సినటువంటి పంచదార కూడా ఎగుమతులు అవ్వకుండా కేంద్రం అయితే నిషేధం విధించింది, ఇక్కడ పంచదార ధరలు పెరగకుండా ఉండడం కోసం. సో ఒక ఐరోపా దేశాలకి తప్ప అన్ని దేశాలకి ఇప్పుడు ఎగుమతిని నిషేధించేస్తున్నారు. జరుగుతున్నటువంటి ఒప్పందాల ప్రకారం ఐరోపా దేశాలకి అయితే పంపిస్తారు, ఇంతకుముందు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా. సో అమెరికాకు కూడా ఇలాంటి ఒప్పందమే జరిగింది. మరి అమెరికాకి పంపిస్తారా పంపించరా అన్న విషయాన్ని అయితే డైరెక్టర్ జనరల్ అయితే చెప్పలేదు, వాణిజ్యానికి చెందినటువంటి ఈ డైరెక్టర్ జనరల్. అయితే అమెరికాకు బహుశా పంపించవచ్చు, ఎందుకంటే ఒప్పందం ప్రకారం అమెరికాకు కూడా పంపించాలి ఈ పంచదార విషయంలో. అయితే దాని గురించి ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. సో పంచదార విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఒక విధంగా మంచిదే, ఇక్కడ ధరలు పెరగకుండా ఉండడం కోసం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎగుమతులు అవ్వకపోతే మరి మన రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి పంటలు ధరలు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. రైతులకి, వినియోగదారులకి మంచిగానే దొరకవచ్చు, రైతుల పరిస్థితి ఏంటనేది చూడాలి. పైగా ఇక్కడ ఈ నిషేధం వెనక అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఇథనాల్ కూడా తీస్తున్నాం దీని నుంచి E20. సో ఇలా తీయడానికి కారణం అంటే జొన్న నుంచి తీస్తున్నాం, పంచదార నుంచి కూడా అంటే చెరకు నుంచి కూడా తీస్తున్నాం కాబట్టి బహుశా పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి కాబట్టి ఈ ఇథనాల్ కోసం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే అలా చెప్పకూడదు, ఇది మా దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి మేము నిషేధం విధిస్తున్నాము అని చెప్పడానికి ఒక కారణం చూపించాలి. కాబట్టి ఈ విధంగా చెప్పి ఉండొచ్చు, బహుశా ఇథనాల్ కోసం E20 కోసమే ఈ విధానమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.